నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు మామిడికాయ పులిహోర చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ మామిడికాయ పులిహోర పుల్ల పుల్లగా కారం కారంగా అందులో వేసుకున్న పప్పులు మధ్యలో కరకరలాడుతూ నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో లేదా కుక్కర్లో 1 కప్పు బియ్యం తీసుకుని 2-3 సార్లు బాగా కడిగి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అన్నం మనం కుక్కర్లో వండుకునేలా అయితే కుక్కర్లో వేసుకుని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. మామూలుగా వండుకున్నట్టయితే అన్నం మెత్తబడకుండా పొడి పొడిలాడే విధంగానే వండుకుని వార్చుకోవాలి. ఈ పులిహోరకి అన్నం పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది. మనం అన్నం వండుకునేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు, కలర్ కోసం కొద్దిగా పసుపు, అలాగే 2 టీ స్పూన్ల నూనె వేసుకుని కూడా ఉడికించుకోవచ్చు. లేదు అంటే మనం మామూలుగా వండుకున్న అన్నం మిగిలితే కూడా ఈ పులిహోర చేసుకోవచ్చు. పులిహోర కోసం మాత్రం చేసుకున్నట్టయితే ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉప్పు కొంచెం నూనె వేసాను. ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని ఒక బౌల్లో వేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత ఇందులో 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుని చిన్న మంట మీద ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ పులిహోరలో మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు వేయట్లేదు, కానీ వేరుశనగ పప్పు మనం పులిహోర తినేటప్పుడు క్రంచీగా తగలటం కోసం నేను వీటిని బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు అలా వద్దు అనుకుంటే పల్లీలు బాగా వేగిన తర్వాత మిగతా పోపు సామాన్లు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడకుండా వేసుకుంటే మనం తినేటప్పుడు చేదుగా అనిపిస్తాయి. బాగా వేగితే మాత్రం చాలా కమ్మగా ఉంటాయి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు మినపప్పు ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ పప్పుల్ని మనం చిన్న మంట మీదే వేపుకోవాలి. అప్పుడే లోపలి వరకు వేగి తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అల్లం చాలా టేస్టీగా ఉంటుంది, స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇందులో కారం గల 4 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు పచ్చిమిరపకాయలకి బదులుగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కానీ పుల్ల పుల్లగా ఉండే ఈ పులిహోరలో పచ్చిమిరపకాయలు కూడా పులుపుతో చాలా టేస్టీగా ఉంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. మిరపకాయలు నూనెలో బాగా మగ్గిపోయేంత వరకు చిన్న మంట మీదే వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఎండుమిరపకాయ వేసుకుంటున్నాను. మీరు తినే కారానికి సరిపడగా మిరపకాయలు చూసుకుని వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా వేపుకున్న తర్వాత ఇందులో పుల్లగా ఉండే 1 మామిడికాయని తురుముకుని వేసుకోవాలి. ఇందులో మనం వేసుకునే మామిడికాయ పులుపును బట్టి రైస్ యాడ్ చేసుకోండి. ఒక్కొక్క కాయ చాలా పులుపు ఉంటుంది, ఒక్కొక్క మామిడికాయ పులుపు తక్కువ ఉంటుంది. కాబట్టి ఒకేసారి ఎక్కువ రైస్ వేసుకుని కలిపేసుకోకుండా రైస్ వేసుకుని పులుపు సరిపోయిందో లేదో చూసుకుని 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకోండి. అప్పుడు మీకు రైస్కి పులుపు ఉప్పు పట్టి కరెక్ట్గా ఉందో లేదో తెలుస్తుంది. మామిడికాయని మరీ ఎక్కువసేపు మగ్గించక్కర్లేదు. 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని మరొక నిమిషం పాటు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది.
ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా చల్లారిన అన్నంలో కలుపుకోవాలి. మనం రైస్లో ఆల్రెడీ పసుపు ఉప్పు వేసుకున్నట్టయితే ఇంకా పసుపు అవసరం అయితే ఉండదు, కానీ ఉప్పు మాత్రం ఒక్కసారి చెక్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిన అన్నంలో మనం పులిహోర కోసం ఉడికించిన మామిడికాయ పేస్ట్ని కొద్దిగా పక్కన ఉంచుకుని మిగతాదంతా ఈ అన్నంలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకు కొంచెం పక్కన ఉంచాలి అంటే మనం రైస్లో ఈ మామిడికాయ అంతా బాగా కలిపిన తర్వాత ముందు తిన్న వెంటనే పుల్లగానే అనిపిస్తుంది, కానీ 10 నిమిషాలకి రైస్కి బాగా పట్టి పులుపు ఉప్పు తగ్గుతుంది. ఒకవేళ మీకు పులుపు తగ్గినట్టయితే ఈ గ్రేవీ మళ్ళీ కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మరీ పులుపు ఎక్కువైపోతే తినడానికి అంత బాగుండదు. కాబట్టి ఒకవేళ మీకు పులుపు ఎక్కువైపోయి వైట్ రైస్ ఉంటే మిక్స్ చేసుకోండి, కానీ ఒకేసారి వేసేసుకునే కంటే కొద్దిగా పక్కన పెట్టుకుని మిగతాదంతా మిక్స్ చేసుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం మామిడికాయ పులిహోరనే కాదు, ఎటువంటి పులిహోర చేసుకున్నా కానీ కలిపిన తర్వాత 10 నిమిషాలు ఆగి ఆ తర్వాత తింటే రైస్కి ఈ పులుపు ఉప్పు పట్టి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు పులిహోర అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుని కలుపుకోవాలి. పల్లీలు ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల మనం పులిహోర తినేటప్పుడు కరకరలాడుతూ నోటికి చాలా బాగుంటాయి. ఇందులో మీరు చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి సీజన్లోనూ మామిడికాయ దొరుకుతుంది కాబట్టి పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు మీరు కూడా ఒకసారి ఈ మామిడికాయ పులిహోరని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.